వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి తిరుమల లైవ్ అప్డేట్స్ మీరు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, మీకు అందరికీ కూడా రేపటికి సంబంధించి ఒక అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల ఉన్నాయి. అలాగే జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్తాను. ఏప్రిల్, మే వారికి కూడా దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రెండో అవకాశంగా అన్నది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ పాయింట్, జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఈ నెల మార్చిలో మీకు రిలీజ్ చేస్తారు. ఇందులో భాగంగా మార్చ్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా జూన్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఓపెన్ చేస్తారు. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటే ఇండియా వాళ్ళంతా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐలు అనుకోండి, మీరు పాస్పోర్ట్ నెంబర్తో పార్టిసిపేట్ చేయండి. అయితే ఇది పూర్తిగా ఉచితం, ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు వీటి యొక్క రిజల్ట్ ఇస్తారు. ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారో వారు ఖచ్చితంగా అమౌంట్ పే చేసి అప్పుడు మాత్రమే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. వీటిని ఈ సేవ తర్వాత మీరు ముందు నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. గతంలో ఈ సేవలో సెలెక్ట్ అయితే కనీసం 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్, ఈ నెల మార్చ్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు అని వీటిని పిలుస్తాము. ఇవి రిలీజ్ చేస్తున్నారు. వీటి ధర 500 ఉంటుందండి. దీంట్లో కూడా మీరు గతంలో గనక సెలెక్ట్ అయితే కనీసము మీ అందరికీ 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి వీటిలో మీరు సెలెక్ట్ అవుతారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు అనగా మార్చ్ 21వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. వీటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి వీటిని మీరు బుక్ చేసుకోగలరు. తప్పకుండా జూన్ నెలకు సంబంధించి ఈ 2 టికెట్లు మీరు 21వ తారీఖున బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, మార్చ్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లు జూన్ నెలకు సంబంధించి రిలీజ్ చేస్తారు. రోజుకి 750 టికెట్లు మీకు రిలీజ్ చేస్తారు. ఇవి ఉచితము. గతంలో సెలెక్ట్ అయితే కనీసము 90 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోగలరు. ఇక మార్చ్ 23వ తారీఖున ఉదయం 11 గంటలకు జూన్ నెలకి సంబంధించి శ్రీవాణి బ్రేక్ విఐపి దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు. 10,000 రూపాయలు డొనేషన్ ద్వారా ఈ ట్రస్ట్కి మీరు పే చేసి సపరేట్గా 500 పే చేస్తే మీకు విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు జూన్ నెలకి మీరు బుక్ చేసుకోవచ్చు. అదే రోజు మీకు అకామిడేషన్ కూడా రిలీజ్ చేస్తారండి, బుక్ చేసుకోండి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఇవి పూర్తిగా ఉచితము. వయోవృద్ధులు అనగా 65 ఆపై దాటిన సంవత్సరం వాళ్ళని వయోవృద్ధులు అని మనము పిలుస్తాము. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ రానున్న రోజుల్లో మీకు చెప్తాను నేను. ప్రస్తుతానికైతే ఇప్పుడే మనకి ఇంత కంగారుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇవి కూడా ఉచితము. రోజుకి 1000 టోకెన్లు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. అయితే గతంలో వయోవృద్ధులు ఎవరైనా సెలెక్ట్ అయ్యారే అనుకోండి, కనీసం 90 రోజులు గ్యాప్ ఉంటే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా? ఇవన్నీ కూడా ముందస్తుగా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది కొత్త వాళ్ళకి తెలియటం లేదండి. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, మేము మిస్ అయిపోయాము, మేము బుక్ చేసుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతారు. ముందస్తుగా చెప్తే ఒక 10 రోజుల్లో ఇవన్నీ రిలీజ్ అయ్యాయి అనుకోండి, మీరు బుక్ చేసుకుంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైన విషయము, జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మీ అందరికీ కూడా మార్చ్ 24 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు.
అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తారు. ఓకేనా? మార్చి 24 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు 300 రూపాయలవి రిలీజ్ చేస్తారు. గతంలో సెలెక్ట్ అయితే కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు సెలెక్ట్ అవ్వడానికి అంటే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా అండి? ఇదంతా కూడా జూన్ నెలకు సంబంధించి. ఇక మీరు అడుగుతున్నటువంటి లేటెస్ట్ రేపు ఏం విడుదల అంటే ఈ శనివారం అనగా మార్చి 7వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు మీకు రేపు 5వ తారీఖున ఉదయం 10 నుంచి 4 గంటల సమయానికి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా తిరుమల తిరుపతి లోకల్స్ వాళ్ళు పాల్గొనండి. ఈ సేవలో సెలెక్ట్ అయితే మీరు 500 రూపాయలు పే చేసి శనివారం రోజు అంగ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత మీ 500 మీకు రిటర్న్ చేస్తారు. మీ ఆధార్ కార్డులో రేణుగుంట, చంద్రగిరి, తిరుమల, తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి పిన్ కోడ్ అనేది తిరుమల తిరుపతిది ఉండాలా, దయచేసి తెలుసుకోండి. ఇది రేపు విడుదల చేస్తున్నారు తిరుమల తిరుపతి వాళ్ళకి మాత్రమే, ఇది ఇంపార్టెంట్. ఇక ఏప్రిల్ మే వారికి దర్శన్ టికెట్లు లేవనుకోండి, ఏప్రిల్ వాళ్ళకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీకు ఈ నెల మార్చి 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఇది మటుకు ఏప్రిల్ వాళ్ళకున్న అవకాశము. ఇక మే వారికి అనుకోండి, ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు 25 కానీ 26 కానీ ఆదివారం వచ్చిందనుకోండి, అప్పుడు 26వ తారీఖున ఈ హోమం టికెట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తారు. ఇది కన్ఫర్మ్ ఫిక్స్. ఇక ఏప్రిల్ మే వారికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోకపోతే మీకున్న అవకాశం హోమమే. ఆదివారం వస్తే సోమవారం రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇది మీకు మే వారికి, జూన్ వారికి ఉన్నటువంటి అలాగే ఏప్రిల్ వరకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు షార్ట్గా చెప్పేశానండి. అర్థమైంది కదా? ఇవి కాకుండా మే వరకు కూడా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో రూములు టికెట్లు అంటే సంతోషమే. బుక్ చేసుకోలేని వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మరి ఫ్యామిలీని తీసుకొని రావాలంటే. అటువంటి వారికి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అలాగే ఏ టికెట్ లేని వారు మే వరకు ఇప్పుడు రన్నింగ్ మార్చ్ వారైనా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఒకరోజు ముందు వస్తే మధ్యాహ్నం 12 తర్వాత, ప్రస్తుతం 12 తర్వాత మీకు సర్వదర్శనం టోకెన్లు శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు అనుకోండి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. తీసుకొని వెళ్ళండి. ప్రస్తుతానికైతే స్కూల్ పిల్లల ఎగ్జామ్స్, కాలేజ్ వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగానే దర్శనం గంటన్నరలోనే అయిపోతుంది. నిన్నైతే కేవలం 30,000 మంది మాత్రమే, 29,000 మందే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు కూడా చాలా ఖాళీగానే ఉందండి. ఆలయం అనేది, తిరుమల ఆలయం అనేది తొందరగానే దర్శనం అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ దర్శనం అయిపోతుందండి ఈ నెలంతా కూడా, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. వచ్చేవాళ్ళు రండి, ఏ ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. ఓకేనా? ఏమైనా సౌండ్లు అలా డిస్టర్బెన్స్గా ఉంటే అర్థం చేసుకోండి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఏమన్నా సౌండ్స్ వల్ల ఉంటే కొంచెం నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.